జంతు ప్రేమికులందరికీ నా చిన్న విన్నపం అండి. జంతువుల మీద అందరికీ ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంటుంది. కాకపోతే మీ అంత కాకపోవచ్చు. నాకంటే, నా పిల్లల కంటే, నా ఫ్యామిలీ కంటే నాకు కుక్కలు ఎక్కువ కాదు. నేను ఎంత చేయగలుగుతానో, ఒక కుక్కకి ఎంత చేయగలుగుతానో అంత చేస్తా. దాన్ని ఎంత నమ్ముతానో, ఎంత ప్రేమిస్తానో అంత నేను ప్రేమిస్తా. కానీ నా మీదకో, నా ఫ్యామిలీ మెంబర్స్ మీదకో, నా పిల్లల మీదకో వస్తే నేను ఊరుకోను, కర్రతో కొడతా. అలాగే అలాంటి కుక్కలు మనుషుల మీదకి వచ్చి మనుషుల మీద దాడి చేసి, పసిపిల్లల మీద దాడి చేసి ముక్కలుగా కొరుక్కు తిని, లేదా ర్యాబిస్ వ్యాధి వచ్చి ఎంతోమంది లక్షల్లో చనిపోయారు. కన్న బిడ్డలు కళ్ళ ముందే చనిపోతూ కన్న తల్లులకి, తల్లిదండ్రులకి కడుపుకోత మిగిల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం కారుల్లో తిరిగేస్తేనో, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తేనో, కాస్ట్లీ బట్టలు వేసుకుంటేనో, కాస్ట్లీ కుక్కల్ని పెంచుకుంటేనో, కాస్ట్లీ బ్రీడ్స్ కుక్కల్ని పెంచుకుంటేనో కుక్కల మీద ప్రేమ ఉన్నట్టు కాదు. కుక్కల మీద ప్రేమ ఉంటే అవి ఇంకొకళ్ళ మీద దాడి చేయకుండా, లేకపోతే ఇంకొకళ్ళు కుక్కల మీద దాడి చేయకుండా చాలా చేయొచ్చు. ప్రభుత్వాలు చేస్తున్నాయి, మున్సిపల్ శాఖ వాళ్ళు చేస్తున్నారు, అయినా సరిపోవట్లేదు. ఎందుకంటే అన్ని పుట్టుకొస్తున్నాయి. రోడ్ల మీద పదుల సంఖ్యలో, ఒక్కొక్క రోడ్డుకి పదుల సంఖ్యలో వీధుల్లో నడవాలంటేనే భయం వేస్తుంది. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి, వీధుల్లో ఆడుకునే వాళ్ళకి ఆ పిల్లల మీద దాడి చేసినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. మీకు అంత ప్రేమ ఉంటే మీకున్న ఆస్తిలో కొంత రాసిచ్చి, మంచి షెడ్స్, హాస్టల్ లాంటివి ఏర్పాటు చేసి, ఆ కుక్కల పోషణ చూసుకోవడానికి కొంతమందిని ఏర్పాటు చేసి, వాటికి ఇంజెక్షన్స్ చేయించండి. పిల్లలు పుట్టకుండా, ఎలాంటి రోగాలు రాకుండా ఇంజెక్షన్స్ చేయించండి. మనుషుల మీద దాడి లేకుండా చూసుకోండి. అవి కూడా మనుషుల మీద దాడి లేకుండా కొంతవరకు నివారించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకండి. మనుషులు వేరు, జంతువులు వేరు. ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది, కానీ మనుషుల్లా అవి బ్రతకలేవు. మనలా ఏది పడితే అవి మాట్లాడలేవు, ఏది పడితే అవి తినలేవు, అలాగే ఎలా పడితే అలా తిరగలేవు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయలేవు. అందుకే మనిషి జీవితానికి కొంత ఇంపార్టెన్స్ ఉంది, కొంత విలువ ఉంది. కోతులు, కుక్కలు మనుషులకి హాని చేస్తాయి కాబట్టి వాటిని అరికట్టాలని చెప్పి మనుషులందరూ కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకున్నారు. దాన్ని మీరు ఒక దోమకాటుకు చనిపోవట్లేదా, లేదా బైక్ వల్ల చనిపోవట్లేదా, లేకపోతే మనుషులే హత్యలు చేయట్లేదా, మానభంగాలు చేయట్లేదా, వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఓకే, మీరు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, కానీ అది వేరేలాగా మాట్లాడాలి. ఇలా అయితే కాదు. మీరు మనుషుల కంటే కూడా జంతువులకి, కుక్కలకి, కరిచి కుక్కలకి, ప్రాణాలు తీస్తున్న కుక్కలకి ఎక్కువ విలువిచ్చి మాట్లాడడం చాలామందికి నచ్చలేదు. దయచేసి జంతు ప్రేమికులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకొని మీడియా ముందుకు వస్తే బాగుంటుంది. మీడియా మీద అరవడమో, లేదా మీడియా ప్రతినిధుల మీద అరవడమో